గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ని జావాలో రాద్దాం. నేను ప్రీవియస్ వీడియోలో జావా సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పాను. ముందు ఆ వీడియో చూసి జావా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ తర్వాత ఈ వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి. లేట్ చేయకుండా మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే, డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఆ ఫోల్డర్ నేమ్ జావా ప్రాక్టీస్ అని పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. ఓకే, నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. ఒక స్మాల్ ప్రోగ్రామ్ రాద్దాం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం. ఏంటి కోడ్ ఎంత పెద్దగా ఉంది, సింటాక్స్ ఏంటి ఇలా ఉంది అని ఏం మీరు కంగారు పడవసరం లేదు. మెల్లిమెల్లిగా ఈజీగా ఉండిద్ది. ఫస్ట్లో కష్టంగా ఉన్నా నెమ్మదిగా ఈజీ అవుతుంది. ఓకేనా? మీరు జావాలో గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకేనా? మెయిన్ మెథడ్ అనేది ఎంట్రీ పాయింట్. ఓకే, మెయిన్ మెథడ్ ఎక్కడ రాస్తాం? క్లాస్లో రాస్తాం. ఓకే, ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్. ఈ వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? కాకపోతే మన జావా ఏం చెప్పిద్ది, కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుద్ది. అందులో క్లాస్ నేమ్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. ఓకేనా? నేను మెయిన్ అని ఇస్తున్నాను. ఓకే, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. దీనిలో మెయిన్ మెథడ్ రాస్తున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఓకే, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాను. మనకు సిలో ఎలా అయితే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉండిద్దో మనకు జావాలో కూడా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. అదేంటంటే system.out.println అనే ఫంక్షన్ ఉంది. ఓకేనా? ఓకే, ఇక్కడ మన పెద్దలు అనేది కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. అందులో ఈ హలో వరల్డ్ అనేది ఒకటి. మనం ఏ లాంగ్వేజ్ తీసుకున్న ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే హలో వరల్డ్ని ప్రింట్ చేయడం. ఓకే, మనం కూడా అదే చేద్దాం. హలో వరల్డ్ సెమీకోలన్. ఓకే, కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ చేశాను. ఓకే, అసలు ఈ పబ్లిక్ ఏంటి, ఈ స్టాటిక్ ఏంటి, ఈ వాయిడ్ ఏంటి, ఈ system.out.println ఏంటి, వీటన్నింటి గురించి కంగారు పడకండి. నేను ఫర్దర్ వీడియోస్లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే జావా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. అంటే జావా ఇంటర్నల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇది సేవ్ చేద్దాం. Ctrl+S నొక్కండి. ఓకే, ఇప్పుడు ఇది మనం ఎక్కడ సేవ్ చేయాలి? ఇందాక డెస్క్టాప్ మీద జావా ప్రాక్టీస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఆ ఫోల్డర్లో మనం సేవ్ చేయాలి. ఓకే, ఇక్కడ సేవ్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ .జావా అనివ్వాలి. ఇక్కడ మనం క్రియేట్ చేసేది జావా ఫైల్. ఓకేనా? ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏంటంటే .జావా. ఓకేనా? క్లాస్ నేమ్ ఏంటిది? మెయిన్ .జావా. ఓకే, టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఇది సక్సెస్ఫుల్గా సేవ్ అయిందో లేదో ఇక్కడ చూద్దాం. జావా ఫోల్డర్ ఓపెన్ చేయండి. జావా ఫోల్డర్లో మనకు సక్సెస్ఫుల్గా main.java అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇది రన్ చేద్దాం. ఎలా రన్ చేద్దాం అంటే ఇక్కడ ఈ సెర్చ్ బాక్స్లో cmd అని ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ మనకేం జరుగుతుంది? ఈ ఫోల్డర్ ఎక్కడైతే క్రియేట్ చేసామో ఆ లొకేషన్తో మనకు ఈ cmd అనేది ఓపెన్ చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఏం చేద్దాం అంటే మన జావా ఫైల్ని కంపైల్ చేద్దాం. ఓకేనా? కంపైల్ చేయడానికి మన కమాండ్ ఏంటంటే జావాసి ఈజ్ ఏ కమాండ్ యూజ్డ్ ఫర్ ది కంపైల్ ది జావా ప్రోగ్రామ్. ఓకే, కంపైలేషన్ అంటే ఏంటి అంటే మన ప్రోగ్రామ్స్లో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే చేసిద్ది. ఎర్రర్స్ ఏమీ లేకపోతే మన ప్రోగ్రామ్ని కన్వర్ట్ చేసిద్ది. దేనిలో కన్వర్ట్ చేసిద్ది? సిలో అయితే .exe ఫైల్లోకి కన్వర్ట్ చేసిద్ది, అంటే 0s and 1sలోకి. జావాలో ఏం చేసిద్ది? క్లాస్ ఫైల్లోకి కన్వర్ట్ చేసిద్ది. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూద్దాం. సింటాక్స్ చూడండి. జావాసి ఫైల్ నేమ్ .జావా. ఓకేనా? ఫైల్ నేమ్ ఏంటి? మెయిన్ .జావా. ఓకే, ఇప్పుడు ఎర్రర్స్ ఏమన్నా ఉంటే డిస్ప్లే చేసిద్ది కదా. ఓకే, మనం కావాలని ఒక ఎర్రర్ చేద్దాం. సెమీకోలన్ తీసేస్తున్నాం. ఓకే, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఎంటర్కి కొడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? main.javaలో 5th లైన్లో ఎర్రర్ అనేది వచ్చింది, సెమీకోలన్ ఎక్సెప్టెడ్ అని. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెమీకోలన్ పెట్టేసి సేవ్ చేస్తున్నాను.
ఇప్పుడు మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి అప్ యారో నొక్కండి. అప్ యారో నొక్కగానే మనకు ఆ కమాండ్ అనేది వస్తుంది. ఓకే, మళ్ళీ ఎంటర్‌కి కొట్టండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం డిస్‌ప్లే అవ్వలేదంటే సక్సెస్‌ఫుల్‌గా కంపైల్ అయినట్లే. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందో చూద్దాం. ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు మన జావా ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, మెయిన్ డాట్ క్లాస్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. అంటే మెయిన్ డాట్ జావా ఫైల్‌లో ఎర్రర్స్ ఏమన్నా ఉంటే డిస్‌ప్లే చేస్తుంది. లేదు, ఎర్రర్స్ ఏమీ లేవు. లేకపోతే డాట్ క్లాస్ ఫైల్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మనం రన్ చేసేది ఈ క్లాస్ ఫైల్‌నే రన్ చేస్తాం ఎప్పుడైనా. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే, రన్ చేయడానికి కమాండ్ ఏంటంటే జావా ఈజ్ ఏ కమాండ్ యూజ్ టు రన్ ది జావా ప్రోగ్రామ్. ఓకేనా? ఇక్కడ మనం రన్ చేసేది ఏంటి, క్లాస్ ఫైల్నే రన్ చేస్తాం. ఇక్కడ మన క్లాస్ ఫైల్ ఏంటి, మెయిన్. ఓకేనా? డాట్ క్లాస్ అనేది ఇవ్వడం అవసరం లేదు. ఎందుకనంటే ఆ డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేసేదే జావా కాబట్టి. ఓకేనా? ఓకే, ఇప్పుడు హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ రన్ చేసినప్పుడు ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందంటే మన డాట్ క్లాస్ ఫైల్‌ని జేవీఎం తీసుకొని మన సిస్టమ్ కాన్ఫిగరేషన్‌కి రిలేటెడ్‌గా జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అసలు ఈ జేవీఎం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ జేవీఎం మనం జావా సాఫ్ట్‌వేర్‌ని డౌన్లోడ్ చేసినప్పుడే జేవీఎం కూడా ఇన్‌స్టాల్ అయ్యిద్ది. ఓకే, ఆ జేవీఎం మీకు చూపిస్తాను చూడండి. ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేయండి. ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో మన జావా ఎక్కడ డౌన్లోడ్ అయింది, దిస్ పీసీలో సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనే ఫోల్డర్లో జేడీకే 26 అనేది ఇన్స్టాల్ అయింది. దీనిలో లిబ్ ఓపెన్ చేయండి. లిబ్లో ఏముంది మనకి, ఇక్కడ చూడండి, స్మాల్గా చేస్తాను. ఇక్కడ చూడండి, jvm.cfg jvm.lib. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, మనం జావా డౌన్లోడ్ చేసినప్పుడే ఇంటర్నల్‌గా జేవీఎం కూడా డౌన్లోడ్ అవుతుంది. ఈ జేవీఎం వర్క్ ఏంటి, మనం ఇచ్చిన డాట్ క్లాస్ ఫైల్‌ని మన సిస్టమ్ కాన్ఫిగరేషన్‌కి రిలేటెడ్‌గా జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం డయాగ్రామ్ చూసి ఇంటర్నల్‌గా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్‌లో సోర్స్ కోడ్ ఉంది. అంటే మన డాట్ జావా ఫైల్ ఉంది. ఈ డాట్ జావా ఫైల్‌ని కంపైల్ చేస్తే డాట్ క్లాస్ ఫైల్ అనేది వస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్‌లో ఏముంది, బైట్ కోడ్ ఉంది. ఓకే, ఈ బైట్ కోడ్‌ని జేవీఎం తీసుకుని నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్‌గా జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జేవీఎం అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఎందుకని డిపెండెంట్ అంటున్నానంటే నేను ఫస్ట్‌లో జావా సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ చేసినప్పుడు విండోస్‌కి సంబంధించిన జావా సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ చేశాను. అప్పుడు జేవీఎం కూడా విండోస్‌కి సంబంధించిన జేవీఎం ఇన్‌స్టాల్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ నాది మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్‌కి సంబంధించిన జావా సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తే మ్యాక్ ఓఎస్‌కి సంబంధించిన జేవీఎం మాత్రమే ఇన్‌స్టాల్ అవుతుంది. ఓకేనా? ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన ఆ ఆపరేటింగ్ జేవీఎం అనేది సపరేట్‌గా ఉంటుంది. అందుకని జేవీఎం అనేది ప్లాట్‌ఫామ్ డిపెండెంట్. బట్ జావా అనేది ప్లాట్‌ఫామ్ ఇండిపెండెంట్. ఎందుకని, జావా ఫైల్ అనేది ఒకటే వితౌట్ మేకింగ్ ఎనీ చేంజెస్. అంటే నేను ఏ చేంజ్ చేయకుండా ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ చేసుకోగలుగుతున్నాను. కాబట్టి మనం జావాని ప్లాట్‌ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. జేవీఎంని ప్లాట్‌ఫామ్ డిపెండెంట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఓవరాల్ కాన్సెప్ట్ అంతా చూద్దాం. ఫస్ట్ నోట్ ప్యాడ్లో జావా ప్రోగ్రామ్ రాస్తాం. ఓకేనా? డాట్ జావాతో సేవ్ చేస్తాం. అంటే డాట్ జావా అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. ఓకే, జావాసి అనే కమాండ్ ద్వారా కంపైల్ చేస్తాం. కంపైల్ చేసేటప్పుడు ఏం జరిగిద్ది, మన జావా ఫైల్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే చేసిద్ది. ఎర్రర్స్ ఏమీ లేవు, లేకపోతే డాట్ క్లాస్ ఫైల్లోకి కన్వర్ట్ చేసిద్ది. ఓకే, ఇప్పుడు మనం జావాని రన్ చేయాలి. జావా అనే కమాండ్ ద్వారా రన్ చేస్తాం. రన్ చేసేటప్పుడు ఏం జరిగిద్ది, ఈ డాట్ క్లాస్ ఫైల్ని జేవీఎం తీసుకుని నా సిస్టమ్ కాన్ఫిగరేషన్కి రిలేటెడ్గా మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసిద్ది. ఓకేనా? ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ 2 థింగ్స్ ఏంటంటే జేవీఎం అనేది ప్లాట్‌ఫామ్ డిపెండెంట్, జావా అనేది ప్లాట్‌ఫామ్ ఇండిపెండెంట్. ఓకేనా? జేవీఎం ఎందుకు డిపెండెంట్ అంటే ఏ సిస్టమ్‌కి సంబంధించిన ఆ సిస్టమ్ జావా సాఫ్ట్‌వేర్ అనేది మనం ఇన్‌స్టాల్ చేస్తున్నాం. అంటే ఏ సిస్టమ్‌కి సంబంధించిన
జేవిఎం అనేది ఆ సిస్టమ్కి ఉండిద్ది. ఓకేనా? జేవిఎం అనేది ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటాం. ఓకే. జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎందుకనంటే జావా ప్రోగ్రామ్ రాసుకుంటున్నావు, నీకు ఏ ఆపరేటింగ్ సిస్టంలో కావాలితే ఆ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేసుకుంటున్నావు. ఓకేనా? ఇక్కడ ఆపరేటింగ్ సిస్టంతో సంబంధమే లేదు. నువ్వు జావా కోడ్ రాసుకుంటున్నావు, ఏ ఆపరేటింగ్ సిస్టంలో కావాలితే ఆ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేసుకుంటున్నావు. అందుకని జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకేనా? జావా అనేది ఓరా ప్రిన్సిపల్ని ఫాలో అయ్యిద్ది. ఓరా అంటే రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. అంటే మనం జావా ప్రోగ్రామ్ని ఒకసారే రాస్తాం, దాన్ని ఏ ఆపరేటింగ్ సిస్టంలో కావాలితే ఆ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేసుకుంటాం. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ని సరిగ్గా ఓపెన్ చేయకపోవడం. ఇక్కడ విండోస్ బటన్ నొక్కి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఓపెన్ చేయడం మూలంగా నష్టం ఏంటంటే ఇక్కడ మన జావా ఫైల్ అనేది ఎక్కడుంది, ఈ జావా ఫోల్డర్లో ఈ పాత్లో ఉంది. కానీ మీరు ఇలా ఓపెన్ చేయడం మూలంగా ఈ ఫైల్ పాత్ అనేది వేరేగా ఉండిద్ది. ఇక్కడ మీరు కంపైల్ చేయాలని చూస్తే ఆ ఫైల్ అనేది ఇక్కడ లేదు కదా, అప్పుడు ఏమని వచ్చింది, ఎర్రర్ ఫైల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఇక్కడ నేను ఒకసారి కంపైల్ చేసి చూస్తాను. మెయిన్ డాట్ జావా. ఓకే. ఇక్కడ ఏమైంది, ఈ ఫైల్ అనేది ఈ ప్రశాంత్ క్వాంటిటీలో లేదు, ఫైల్ నాట్ ఫౌండ్ అంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆ ఫైల్ పాత్లోకి మనం ఎలా మారాలంటే, ఒకటి ఓపెన్ చేసేటప్పుడే ఇక్కడ సిఎండి అని ఓపెన్ చేసుకుంటే ఈ ఫైల్ పాత్తో మనకి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు, ఇక్కడ ఓపెన్ చేస్తే మీరు ఏం చేయాలి, ఇదిగో చూడండి, మీరు ఫైల్ ఎక్కడ ఓపెన్ చేశారో ఆ ఫైల్ పాత్ చూడండి, ప్రశాంత్ కామెడీలో వన్ డ్రైవ్లో ఉంది. అంటే మీరు డైరెక్టరీని చేంజ్ అవ్వాలి, సిడి చేంజ్ డైరెక్టరీ. ఓకే, వన్ డ్రైవ్లో చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, వన్ డ్రైవ్. ఓకే, ఇప్పుడు వన్ డ్రైవ్లోకి వచ్చింది చూసారా. ఇప్పుడు నెక్స్ట్ దేనిలోకి చేంజ్ అవ్వాలి, డెస్క్టాప్ జావా ప్రాక్టీస్. ఓకే, సిడి డెస్క్టాప్. ఓకే, సిడి జావా ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ లొకేషన్లో ఈ జావా అనే ఫోల్డర్లో మన జావా ఫైల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం రన్ చేసుకోవచ్చు, జావా సి మెయిన్ డాట్ జావా. ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. జావా మెయిన్ అది హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఈ వీడియో అంతా చూసాక అంతా బాగానే ఉందన్న, జేవిఎం అంటే అబ్రివేషన్ చెప్పలేదన్న అంటారు. జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. ఓకేనా? ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ బాగుంటే కామెంట్స్లో గుడ్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.